అక్టోబర్ 29వ తారీఖు ధనత్రయోదశి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత తప్పకుండా ముగ్గురికి ఆరాధన చేయాలి. నంబర్ 1 ధన్వంతరి దేవత. అంటే ఎప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయో మనకే తెలియదు, కాబట్టి ధన్వంతరి దేవతని ఆ రోజున ఆరాధన చేయడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. 2 లక్ష్మీ ఆరాధన. తప్పకుండా రుణ బాధలు పోవాలన్నా, ధనయోగం పట్టాలన్నా, అపూర్వమైన రాజయోగం సిద్ధించాలన్నా ఆ రోజున లక్ష్మీ దేవతని తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారిని కొలవాలి, ఆరాధన చెయ్యాలి. 3 యమధర్మరాజు. యమధర్మరాజుని ఆ రోజున ఆరాధన చేయడం వల్ల ఇంట్లో బాలరిష్టగండాలు పిల్లలకున్నా, లేకపోతే అపమృత్యు దోషాలు ఎవ్వరికున్నా, యజమానితో సహా ఎవ్వరికున్నా యమధర్మరాజు యొక్క ఆరాధన వల్ల అవన్నీ పోతాయి. తర్వాత చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే యమదీపం ఎన్నింటికి వెలిగించాలి? సాయంత్రం 6:30 దాటిన తర్వాత గోధుమ పిండిని ప్రమిద కింద చేసి ఒత్తి వెలిగించి నువ్వు ఆవు నేతితో మీ యొక్క సింహద్వారం వద్ద వెలిగించండి. ఇదే యమదీపము. ఈ యొక్క ఆరాధన చేయడం వల్ల తప్పకుండా ఈ యొక్క 3 బెనిఫిట్స్ అనేవి సిద్ధిస్తాయి.